మళ్ళీ సంపాదించుకోలేదు. ఇంక సంపాదిస్తా 76 ఏళ్ళు ఇంక సంపాదిస్తా. నష్టపరిహారం ఇచ్చినా ఏమి ఇస్తారు అసలు? నాకు వద్దండి నష్టపరిహారం. మాకొద్దు, మా ఇల్లు మాకు కావాలి. దాని పూడికి తీసుకొని పంపించాలి. మాకు సుందరీకరణే వద్దు. కాదు, మా ముఖ్యమంత్రి అన్నప్పుడు మీరు ఇంత వయసులో కూడా ధర్నాలు చేస్తా ఉన్నాం, స్పందించాలి కదా, ఇన్ని రోజుల నుంచి చేస్తా ఉన్నారు. అసలు రాలేదండి అతను ఇప్పటికి. మాకు ఇదే సాయిరామ్ కాలనీ అంటుండారే, వీళ్ళు ఇట్ట ధర్నాలు చేస్తుండారే, అదేందని కనీసం వాళ్ళ మనుషులు పంపించానో చూసి చూడకుండా నువ్వేందండి పెత్తనం చేసింది మా మీద. ప్రజా ప్రతినిధులు మేము ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు మా అప్పుడంతా మా చుట్టూ తిరిగినారు. ఇప్పుడు మమ్మల్ని ఏడిపించుకొని తింటున్నాడు. ఇప్పుడు వాళ్ళు భార్య భర్త ఇద్దరు పక్షులాలు పడి ఉన్నారు పాపం ఆ పింఛన్ డబ్బులతో. ఇంకా రాడండి, పోతాడు, నాశమైపోతాడు. రాడు, ఉసురు పోసుకుంటున్నాడు, రాడండి. ఏ రోజన్నా మా దగ్గరకు వచ్చి ఇదమ్మా పరిస్థితి అంటే మేము అప్పుడే చెప్పాము, నాయన పూడికి తీసుకోము. అంతేగాని ఇప్పుడు పూడికి తీసి ఆ తొట్టి తొట్టి ఆ చెట్టు పిచ్చి చెట్లు పీకేస్తే వెళ్ళిపోతాయి కదండి. కావాలని కదా అతను చేసిన పని. ఎవరు రేపెత్తిచ్చినారో ఏం కర్మో పడరాని బాధలు పడుతున్నామండి. ఎక్కడేమి ఇబ్బంది లేదండి. మా ఇంటి అవతల రోడ్డు ఉంది, రోడ్డు అవతల పార్క్ ఉంది, పార్క్ అవతల కాలువ. ఇబ్బంది పెట్టలే, మాకు అసలు తెలియదండి ఇది సుందరిక ఇట్టటి అన్ని వస్తాయని. కాలమే మాట కూడా ఎత్తుకోలేదు.